కాంట్రాక్టు సంస్థల నుండి 25 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వాల్తేరు రైల్వే డిఆర్ఎం. జూలైలో గుంతకల్ డిఆర్ఎం కూడా లంచం డిమాండ్ చేసి అరెస్ట్ అయ్యారు. రైల్వే ఉన్నతాధికారుల కాసులు కురిపిస్తున్న రైల్వే ప్రాజెక్టులు, కాంట్రాక్టర్లతో ఉన్నతాధికారులు కుమ్మక్కై అంతా దోచేసుకుంటున్నారు. అవినీతికి ఆ రంగం ఈ రంగం అంటూ ఏమీ లేదు. తాజాగా రైల్వేలో ఈ అవినీతి చెడ తారాస్థాయికి చేరుకుందట. దీనిపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. అవినీతికి ఆ రంగం ఈ రంగం అంటూ లేదు. ఇప్పుడు రైల్వేలో కూడా భారీగానే అవినీతి జరుగుతోంది. కొన్ని రైల్వే ప్రాజెక్టులు ఉన్నతాధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రతి చోట లంచం, ప్రతి పనిలో లంచం. తాజాగా ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లోని వాల్తేరు డివిజన్ రైల్వే మేనేజర్ సౌరవ్ ప్రసాద్ 25 లక్షల లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు పట్టుబడ్డాడు. ఆయనతో పాటు లంచం ఇచ్చిన ముంబైకి చెందిన ఓ ప్రైవేటు సంస్థ ప్రతినిధి, పూణేకు చెందిన మరో ప్రైవేటు సంస్థకు చెందిన వ్యక్తిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో డిఆర్ఎం వద్ద 87.6 లక్షల డబ్బుతో పాటు 72 లక్షల విలువైన ఆభరణాలు, ఇతర ఆస్తి పత్రాలు, బ్యాంకు లాకర్ తాళాలు, బ్యాంకు ఖాతాలను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. వాల్తేరు డివిజన్లో ఓ గుత్తేదారు సంస్థకు తూర్పు కోస్తా రైల్వే ప్రాజెక్టు పనులు అప్పగించారు. ఆ పనులు చేయడంలో జాప్యం కావడంతో కంపెనీకి రైల్వే భారీ జరిమానా విధించింది. ఆ జరిమానా లేకుండా తప్పించేందుకే డిఆర్ఎం లంచం డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ముంబై, పూణేకు చెందిన 2 ప్రైవేట్ సంస్థల ప్రతినిధులు ఆయనను కలవగా జరిమానా తగ్గించాలంటే 25 లక్షల డబ్బు ఇవ్వాలని కోరారు. ఇప్పటికే ఆ ప్రైవేటు సంస్థకు 3.17 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. దీంతో డిఆర్ఎం అడిగిన డబ్బు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. 25 లక్షల లంచం ఇచ్చేందుకు ఒప్పందం కుదిరిన తర్వాత పెండింగ్ బిల్లుల చెల్లింపులతో పాటు జరిమానా తగ్గించేశారు. ఈ విషయం అంతర్గతంగా లీక్ అయింది. దీనిపై సీబీఐకు సమాచారం అందింది. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ నెల 16న డిఆర్ఎంకు 25 లక్షలు ఇస్తుండగా సీబీఐ పట్టుకుంది. రైల్వే అభివృద్ధి కోసం ఇటీవల కోట్లు ఖర్చు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. పెద్ద పెద్ద నిర్మాణ పనులు చేపడుతున్నారు. గతిశక్తి స్కీమ్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రైల్వే లైన్లను అభివృద్ధి చేస్తోంది. కోట్ల విలువ చేసే పనులు కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని కొందరు అధికారులు కాంట్రాక్టర్ల నుంచి భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేస్తున్నారు. గతంలో గుంతకల్ రైల్వే డిఆర్ఎం వినీత్ సింగ్ను కూడా సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. గుంతకల్లు డివిజన్ పరిధిలోనూ 500 కోట్లతో రైల్వే వంతెనల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ల నుంచి గుంతకల్లు రైల్వే అధికారులు భారీ స్థాయిలో లంచం డిమాండ్ చేశారు. అప్పటికే చాలా డబ్బు చెల్లించిన కాంట్రాక్టర్లు ఇక చెల్లించలేని పరిస్థితికి వచ్చారు. అధికారులతో విసుగు చెందిన కాంట్రాక్టర్లు రైల్వే అధికారులు లంచం అడుగుతున్న విషయాన్ని సీబీఐకి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన సీబీఐ రైల్వే అధికారులు లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కోట్ల విలువ చేసే రైల్వే ప్రాజెక్టు పనులు కొందరు అధికారులకు కామధేనువుగా మారాయి. కాంట్రాక్టర్ల ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. ఒక అధికారి లంచం తీసుకుంటుండగా దొరికినా మిగతా వాళ్లు లంచం అడగడం ఆపకపోవడం ఆశ్చర్యకరమైన పరిణామంగా విశ్లేషకులు చెబుతున్నారు. గుంతకల్లు ఘటన మరువక ముందే తాజాగా వాల్తేరు డిఆర్ఎం దొరకడంతో పై స్థాయి అధికారులలో అవినీతి చీడ ఎంతలా వ్యాపించిందో అర్థమవుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైల్వే పనులలో అవినీతి జరగడం చాలా ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. లంచమిచ్చే కాంట్రాక్టర్లు నాసిరకం నిర్మాణాలు చేపడతారు. దీంతో ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్టు అవుతుంది. ఇప్పటికైనా దీనికి ముగింపు పలకాలని నిపుణులు చెబుతున్నారు.